పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఇటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రాకుండానే సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, సీజేపీ ఆందోళన సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగం, అయోధ్య విరాళాల చోరీపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. రోజు సభలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. సభ లోపల వెలుపల ఆందోళన చేస్తున్నా చర్చపై అధికార పక్షం నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. దీంతో ఇవాళ ఖర్గే అధ్యక్షతన విపక్ష పార్టీల ఎంపీలు సమావేశం కాసేపట్లో జరగనుంది. సభలో అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టాలో ఇందులో చర్చించి వ్యూహాలు రూపొందించనున్నారు. ఇదే సమయంలో అటు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం కూడా మరి కాసేపట్లో జరగనుంది. విపక్షాలను సభలో ఎలా అడ్డుకోవాలన్న దానిపైన, సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైన ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, మనం చూస్తున్న వర్షాకాల సమావేశాలు ఈసారి రోజు కూడా ఆందోళనలు, వాయిదాల పర్వాలతోనే డైలీ సభ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ మరి సభలో ఏ విధంగా అధికార విపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు? హరీష, 17వ రోజు పార్లమెంటు సమావేశాలు ఈరోజు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు విపక్షాల ఆందోళన నేపథ్యం, ఇటు రామ్ మందిర్ చోరీ, విరాళాల చోరీకి సంబంధించిన అంశంతో పాటు ఈ గత నెల 20వ తేదీన జరిపిన చెలో సంసద్ కార్యక్రమంలో పెల్లెట్స్ గన్స్ వినియోగం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ కూడా విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దాదాపు ఈ వర్షాకాల సమావేశాలన్నీ కూడా ఇప్పటివరకు ప్రధాని కానీ హోంమంత్రి కూడా సభకు హాజరు కాకుండానే జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. మరియు విపక్ష పార్టీలు మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన ఆందోళన చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. రామ్ మందిర్ చోరీకి సంబంధించి విరాళాల జరిగింది, దానిపైన మాట్లాడాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులపైన లాఠీ చార్జు, బాష్పవాయు ప్రయోగము, అదేవిధంగా ఇటు పెల్లెట్స్ గన్స్ వినియోగం, వీటిపైన కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా జరిపిన కాక్రోచ్ జనతా పార్టీ జరిపిన చెలో సంసద్ కార్యక్రమం, ఆ రోజు జరిగిన ఘటనలు, హింసాత్మకమైన సంఘటనల నేపథ్యంలో దాదాపు ఆ రోజు నుంచి జూలై 20వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సభ సజావుగా కొనసాగట్లేదు. ఎటువంటి చర్చలు జరగకుండానే బిల్లులు కూడా పాస్ అవుతున్న పరిస్థితి అయితే గత 17 రోజులుగా కూడా కొనసాగుతుంది. మరి ఈరోజు ఇటు మంగళ్ మిలాన్ పేరుతోటి ఎన్డీఏ పార్టీకి సంబంధించిన ఎంపీలతోటి ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లులు, అదేవిధంగా సభ్యుల సహకారము, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వీటన్నిటిపైన కూడా ఈరోజు ఎంపీలతో చర్చించి వారికి కొన్ని కీలక సూచనలు చేస్తారనేది కూడా తెలుస్తోంది. మరి ఇటు అధికార పక్షం, విపక్ష ఆందోళనల నేపథ్యంలో విపక్ష పార్టీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉండడంతో మరి ఆ సభ జరగకుండానే వాయిదాలు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన వెంటనే 12 గంటలకు సభ వాయిదా పడుతుంది. 12 గంటలకు బిల్లులు తీసుకువచ్చిన తర్వాత మరి 2 గంటలకు సభ వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత మరుసటి రోజుకు వాయిదా పడుతూ వస్తుంది. మరి ఆందోళన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇటు విపక్ష పార్టీలకు కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కానీ ఆ సభ జరిగితేనే ఈ చర్చ అనేది జరుగుతుంది, కాబట్టి సభ కొనసాగే విధంగా సహకరించాలంటూ కూడా ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా ఆయన విపక్షాలకు కొంత సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే అమిత్ షా సభకు వచ్చిన తర్వాతే మిగతా అంశాలపైన తాము డిస్కషన్ చేస్తామంటూ కూడా విపక్ష పార్టీలు చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇటు విపక్షాల ఆందోళన నేపథ్యంలో మరి ఈరోజు సభ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఒకవైపు విపక్ష కూటమి సమావేశం, మరో పక్ష అదే ఎన్డీఏ పార్టీ పార్లమెంటరీ మీటింగు, ఈ రెండింటి నేపథ్యంలో మరి ఈరోజు సభ ఏ విధంగా కొనసాగబోతుంది, మరి విపక్షాలు ఆందోళన విరమిస్తాయా, సభలో చర్చించేందుకు సిద్ధమవుతాయా అనేది కూడా వేచి చూడాలి. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 లైన్ల విప్ జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా విప్ ఉన్న నేపథ్యంలో ఎంపీలంతా కూడా తప్పనిసరిగా పార్లమెంట్కు హాజరవుతారు. కాబట్టి మరి సభ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో చూడాలి. హరీష, థ్యాంక్ యూ గోపి.